ప్రియమైన విద్యార్థులారా, ముందుగా నా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ప్రత్యేకంగా మీకోసం 10వ తరగతి విద్యార్థుల కోసం మాతృభాషలో నేను మీ పాఠ్యాంశాన్ని పూర్తిగా వివరిస్తాను. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇకాయి 1 యూనిట్ 1 బరస్తే బాదల్ సుమిత్రానందన్ పంత్. బరస్తే బాదల్ అంటే కురిసే మేఘాలు. ఉన్ముఖీకరణ, ముందుగా మోటివేషన్. క్యా గాती हो, किसे बुलाती, बतला दो कोयल रानी, प्यासी धरती देख मांगती, हो क्या मेघों से पानी. क्या गाती हो, ఏమని పాడుతున్నావు. కిసే బులాతి, ఎవరిని పిలుస్తున్నావు. బత్లాదో కోయల్ రాణి, చెప్పు ఓ కోయిల రాణి. ప్యాసీ ధర్తి, దాహంతో ఉన్న ఈ భూమి. దేక్ మాంగ్తి, చూసి అడుగుతుంది. హో క్యా మేఘోన్సే పానీ, ఈ మేఘాల నుంచి వర్షం కురుస్తుందా అని. ఈ మోటివేషన్ సంబంధించిన ప్రశ్నలు. ముందుగా, మీటే గీత్ కౌన్ గాతీ హే. మీటే గీత్ కోయల్ గాతీ హే అంటే ఇక్కడ తీయని పాటలు ఎవరు పాడుతున్నారు. ఇక్కడ తీయని పాటలు కోయిల పాడుతుంది. కోయల్ కిస్కే లియే పానీ మాంగ్తీ హే. కోయల్ కోకిల, కిస్కే లియే పానీ మాంగ్తీ హే, ఎవరి కోసం నీటిని అడుగుతుంది. కోయల్ అంటే కోకిల. ప్యాసీ ధర్తి దేక్ మాంగ్తీ హో కా మేఘోన్ సే పానీ అంటే ఇక్కడ దాహంతో ఉన్న ఈ భూమి కోసం కోయిల నీరు అడుగుతుంది. ప్యాసీ ధర్తీ కే లియే కోయల్ పానీ మాంగ్తీ హే. బాదల్ ప్రకృతికి శోభ కైసే బడాతే హే. బాదల్ అంటే మేఘాలు. ప్రకృతికి శోభ అంటే ప్రకృతి యొక్క అందాన్ని. కైసే బడాతే హే, ఏ విధంగా పెంపొందిస్తాయి. ఇక్కడ చూడండి, బాదల్ प्रकृति की शोभा बहुत अच्छा बढ़ाते हैं क्योंकि बादलों से पानी होता है, मेघ बरसते हैं అంటే ఇక్కడ మేఘాల నుంచి వర్షాలు కురుస్తాయి. और पशु पक्षी झाड़ पौधे आदि अच्छा रहते हैं అంటే ఇక్కడ పశుపక్షాదులు, చెట్లు, మొక్కలు, వాతావరణం చూడడానికి పచ్చగా ఉంటుంది. ఆ విధంగా మనకు మేఘాలు ఈ యొక్క ప్రకృతి అందాన్ని పెంపొందిస్తాయి. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే प्रकृति के प्रति काव्य रचनाओं को प्रोत्साहन के साथ साथ सौंदर्य बोधन पाना और मनोरंजन करना. అంటే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రకృతి కే ప్రతి కావ్య రచనాओं को प्रोत्साहन के साथ అంటే ప్రకృతికి సంబంధించిన పాఠ్యాంశాలు కానీ, కావ్యాలు కానీ, ఇతర ఏమున్నా సరే రచనలు చేసి వాటిని ప్రోత్సహించి అందాన్ని పెంపొందించి ఆనందాన్ని పొందాలి. అంటే మనం ప్రకృతి సంబంధించిన కావ్యాలను ప్రోత్సహించి వాటిలో అందాన్ని ఆస్వాదించి సంతోషాన్ని పొందాలి. విధా విశేష్ అంటే పద్ధతి. మనకు భాషలో రకరకాలు ఉంటాయి. పద్యము, గద్యము, కవిత్వము, కావ్యము, ఏకాంక్, నాటకము, ఇంటర్వ్యూ, ఈ విధంగా భాషలో రకరకాలు ఉంటాయి. దీంట్లో ఏంటంటే బరస్తే బాదల్ కవితా పాఠే అంటే బరస్తే బాదల్ అనేది కవిత్వానికి సంబంధించిన పాఠ్యాంశము. కవిత भावनाओं को उदात्त बनाने के साथ साथ सौंदर्य बोध को भी संवारती है. प्रस्तुत कविता नाद ध्वनि के साथ गाये योग्य है. అంటే कविता भावनाओं के उदात्त बनाने के साथ साथ सौंदर्य बोधन की संवारती है. అంటే మనకు ఈ కవిత్వాలు అంటే ఈ కవిత్వంలో మనం ఉన్న భావాలను అర్థం చేసుకొని దాంట్లో ఉన్న అందాన్ని ఆస్వాదించి మనం పాఠ్యాంశాన్ని
మరియు ఈ పాఠ్యాంశాన్ని అర్థం చేసుకొని పాఠాన్ని మంచి గేయ రూపంలో ఆస్వాదించాలి. కవి పరిచయం చూద్దాం. प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रा नंदन पंत का जन्म सन 1900 में अल्मोड़ा में हुआ. साहित्य लेखन के लिए इन्हें साहित्य अकादमी, सोवियत रूस और ज्ञानपीठ पुरस्कार दिया गया. इनकी प्रमुख रचनाएं हैं वीणा, ग्रंथि, पल्लव, गुंजन, युगांत, ग्राम्य, स्वर्णकिरण, कला और बूढ़ा चांद तथा चिदंबरा आदि. इन्हें चिदंबरा काव्य के लिए ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया गया. इनका निधन सन 1957 में हुआ. प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंद पंत का जन्म सन 1900 में अल्मोड़ा में हुआ. ప్రకృతి కి బేజోడ్ కవి అంటే ప్రకృతి రచనల్లో ప్రసిద్ధమైన కవి. సుమిత్రానందన్ పంత్ కా జన్మ అంటే సుమిత్రానందన్ యొక్క పంత్ యొక్క జన్మ 1900 ఆల్మోడా మే హువా. 1900 సంవత్సరంలో ఆల్మోడాలో ఆయన జన్మించారు. సాహిత్య లేఖన్ के लिए इन्हें साहित्य अकादमी, सोवियत रूस और ज्ञानपीठ पुरस्कार दिया गया. సాహిత్య లేఖన్ के लिए అంటే ఇతను రాసిన సాహిత్య లేఖలకు సాహిత్య అకాడమీని ఒక అవార్డు, సోవియట్ రూస్ అని ఒక అవార్డు మరియు జ్ఞానపీఠ్ పురస్కార్ దియా గయా. జ్ఞానపీఠ్ పురస్కార్ అనేది సాహిత్యంలో ఇచ్చే అతిపెద్ద అవార్డు. కవులకు ఇచ్చే భాషలో ఇచ్చే అతిపెద్ద అవార్డు. इनकी प्रमुख रचनाएं हैं. ఈయన యొక్క ప్రముఖ రచనలు వీణ, గ్రంథి, పల్లవ్, गुंजन, युगांत, ग्राम्य, स्वर्णकिरण, कला और बूढ़ा चांद तथा चिदंबरा आदि है. इवన్నీ మొదలకు ఇతని యొక్క రచనలు. इन्हें चिदंबरा काव्य के लिए ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया गया है. చెప్పాను సాహిత్యంలో ఇచ్చే అతిపెద్ద అవార్డు జ్ఞానపీఠ అవార్డు. ఇతను రాసిన చిదంబర కావ్యానికి ఇతనికి జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఇంకా నిధన్ సన్ 1957 में हुआ. ఇతను 1977లో పరమోపదించారు, చనిపోయారు. ఛాత్రం के लिए సూచనలు అంటే మీరు విద్యార్థులు పాటించవలసిన నియమాలు ఏంటంటే విషయ ప్రవేశ ధ్యాన సే పడియే, పాఠ్య విషయ సమజియే. విషయ ప్రవేశాన్ని ధ్యానంతో వినాలి, పాఠాన్ని కూలంకషంగా అర్థం చేసుకోవాలి. पाठ ध्यान से पढ़िए, शब्द का अर्थ समझ में न आए तो उसके नीचे రేఖా खींचिए. మీరు పాఠాన్ని మంచి శ్రద్ధగా వినండి, ఏవైనా పదాలు అర్థం కాకపోతే దాని కింద అండర్లైన్ చేసుకోండి. రేఖాఖించ శబ్దోं के अर्थ शब्दकोश में ढूंढिए. మీరు ఏవైతే పాఠ్యాంశంలో పాఠం చదివినప్పుడు అర్థం కాని పదాలు ఉంటాయో ఆ పదాలను మీరు నిఘంటువులో అర్థాలు తెలుసుకోండి లేదా ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి. समझ में न आने वाले अंश हो तो छात्र समूह में या अध्यापक के चर्चा कीजिए. समझ में न आने वाले अंश हो तो అంటే మనకు పాఠ్యాంశం మొత్తం అర్థమవుతుందని ఏం లేదు, ఎక్కడైనా అర్థం కాని అంశాలు ఉంటే ఛాత్ర సమూహమే యా అధ్యాపక సే చర్చా కీజియే. ఛాత్ర సమూహం అంటే విద్యార్థుల సముదాయం. అంటే ఒక విషయం ఒకరికి తెలుస్తుంది, ఇంకొకరు తెలియదు, తెలిసిన వారు తెలియని వారితో పంచుకోవడం. ఈ విధంగా మన విద్యార్థుల సముదాయంలో కానీ యా లేదా అధ్యాపక్ష చర్చా కీజియే లేదంటే ఉపాధ్యాయులతో చర్చించి తెలుసుకోవాలి. విషయ प्रवेश. वर्षा ऋतु हमेशा से सबकी प्रिय ऋतु रही है. वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होती है. पेड़ पौधे, पशु पक्षी और मनुष्य खुशी से झूम उड़ते हैं. इसी सौंदर्य का वर्णन यहाँ प्रस्तुत किया गया है. वर्षा ऋतु हमेशा से सबकी प्रिय ऋतु रही है. వర్ష ఋతువు మనకందరికీ చాలా ఇష్టమైన ఋతువు. ఎందుకంటే
वर्षा के समय प्रकृति का सुंदरता देखने लायक होती है అంటే వర్షాకాలంలో ప్రకృతి యొక్క అందము లయబద్ధంగా ఉంటుంది. ఎందుకంటే మన ఎండాకాలం ఉంటుంది, ఎండాకాలంలో మొత్తం ఎండిపోయి మొత్తం బీడువారి ఉంటాయి. కానీ అదే వర్షాకాలంలో వర్షాలు పడి పచ్చగా క్రిమికీటకాలు జీవ వైవిధ్యం ఉట్టి పడుతుంది అన్నమాట. పేడ్ పౌదే చెట్లు మొక్కలు, పశుపక్షాదులు और మనుషులు ఖుషీ సే జూమ్ ఉడ్తీ హే అంటే పచ్చని ప్రకృతిని చూస్తే మనకు ఎంతో సంతోషంగా కలుగుతుంది. ఈ విధంగా ఇసి సౌందర్య వర్ణన్ యహా ప్రస్తుత కియా గయా హే. ఈ యొక్క ప్రకృతి యొక్క అందాన్ని ఈ పాఠ్యాంశంలో మనకు వర్ణించడం జరుగుతుంది. झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदों तरुओं से छनके, चम 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 बिजली चमक रही रे उर में घन के, थम थम दिन के थम में सबने जगते मन के. ఇక్కడ వివరణ చూడండి. ఝమ్ 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 మేఘు బరస్తే హే అంటే మేఘాలు మనకు ఝుమ్ 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 అని గర్జిస్తాయి. సావన్ అంటే ఇక్కడ శ్రావణ మాసము, వర్షాకాలంలో వర్షాలు కురిసే నెల శ్రావణ మాసము. తెలుగులో నెలలు ఉంటాయి కదా, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, శ్రావణం, ఆషాఢం, ఈ విధంగా శ్రావణ మాసంలో సావన్కే. ఛం 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 గిరితి బూందే తరువోసే ఛన్కే. ఛం ఛం గిరితి బూందే, బూందు అంటే నీటి చుక్కలు, గిరితి రాలిపడతాయి. ఎలా రాలిపడతాయి అంటే ఛం 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 అని. తరువోసే అంటే చెట్లపై నుండి వర్షం పడినప్పుడు వర్షం ఉన్న చినుకులు చెట్లపై పడి చెట్ల నుంచి కింద చమక్ చమక్ అని రాలుతాయి. ఛన్కే ఒక క్షణంలో. చం చం బిజ్లీ చమక్ రహీరే ఉర్మే ఘన్కే. చం చం అంటే మనకు చమక్ చమక్ అని, బిజ్లీ అంటే మెరుపు, చమక్ రహీరే ఉర్మే ఘన్కే. ఉర్ అంటే ఆకాశంలో, ఘన్ అంటే మేఘాలలో, ఆకాశం నుండే మేఘాలలో ఉన్న ఈ లోపల నుంచి మెరుపులు మెరుస్తున్నాయి. థమ్ థమ్ దిన్కే థమ్మే సప్నే జగతే మన్కే. థమ్ థమ్ దిన్కే థమ్మే అంటే థమ్ థమ్ అంటే చీకటి, రాత్రి మనకు రోజులో వచ్చే రాత్రి యొక్క ఈ చీకట్లో సప్నే జగతే మన్కే అంటే మన యొక్క మనసులో ఉండే కలలు రాత్రిపూట ఏ విధంగా బయటికి మేల్కొంటాయో ఆ విధంగా ఆకాశంలో ఉండే మేఘాల మధ్య నుంచి మెరుపులు మెరుస్తున్నాయి. दादर टर टर करते झिल्ली भजती झंझन, म्याऊ म्याऊ रे मोर पीऊ पीऊ चातक के गण, उड़ते सोन बालक अर्ध सुख से कर क्रंदन, घुमड़ घुमड़ घिर गगन में भरते गर्जन. दादुर टर टर करते, दादुर అంటే కప్ప, మేండక్. దాదురు టట్టర్ కర్తే జిల్లి భజతి ఝంఝన్. జిల్లి అంటే ఇక్కడ జంగూర్ మిడత అంటారు అనుకుంటా. జిల్లి భజతి ఝంఝన్. మ్యావు మ్యావు రే మోర్, మోర్ నెమలి, నెమలి అరుస్తుంది మ్యావు మ్యావు అని. పిహు పిహు కే చాతక గణ్, చాతక పక్షి, చాతక పక్షులు పిహు పిహు, గణ్ అంటే గుంపు, చాతక పక్షులు గుంపు మనకు పిహు పిహు అని పిలుస్తుంది. ఉడితే సోను బాలకు, ఉడితే సోన్ బాలక్, ఉడితే ఎగురుతుంది, సోన్ బాలక్ అంటే అదొక పక్షి. అర్ధ్ సుఖ్సే కర్ క్రందన్, అర్ధ్ అంటే తడిసి ముద్దైన, సుక్ క్రందన్ సే తడిసి ముద్దైన సంతోషంలో అది కర్ క్రందన్ అరుస్తూ ఎగురుతుంది. ఘుమ్మడ్ ఘుమ్మడ్ గిర్ మే గగన్ మే భర్తే గర్జన్. ఘుమ్మడ్ ఘుమ్మడ్ అంటే గుణగుణగుణగుణ అనుకుంటా. గిర్ మేఘ్ గగన్ మే భర్తే గర్జన్ అంటే ఆకాశంలో గర్జించి మొత్తం ఆకాశాన్ని మొత్తం శబ్దంతో నింపేస్తాయి. रिम जिम क्या कुछ बहते बूंदे के स्वर, रोम सिहर उड़ते छूते वे भीतर अंतर, धाराओं पर धाराएं झरती धरती पर, रज के कण कण में तृण तृण के पुलकावली थर. रिम झिम क्या कुछ कहते हैं बूंदे के स्वर అంటే మనకు వర్షాకాలంలో వర్షాలు మేఘాలు గర్జించి వర్షం కురిసినప్పుడు రిమ్ జిమ్ అనుకుంటా వర్షం పడుతుంది.
కుచ్ కహతే బూందే కా స్వర్ అంటే ఈ నీటి బిందువుల యొక్క స్వరము మనకు రిమ్జిమ్ జిమ్ అనుకుంటా ఏదో అంటున్నట్టు వినిపిస్తుంది. రోమ్ సిహర్ ఉడితే చూతే వే భీతర్ అంతర్. రోమ్ సిహర్ అంటే మన యొక్క రోమాలు మధ్య అవి ఉడితే చూతే వే భీతర్ అంతర్ అంటే ఈ మధ్యలో అవి రాలుతూ తడుస్తూ చినుకుతూ ఉంటాయి. ధారాओं पर धाराएं झरती धरती पर. ధారాओं पर धाराएं అంటే ధారల మీద ధారలు. झरती धरती पर అంటే నదులపై ఈ భూమి మీద ధారల మీద ధారాలు నీరు ప్రవహిస్తాయి. రజ్ కే కణ్ కణ్ మే తృణ్ తృణ్ కో పులకావాలి భర్. రజ్ కే కణ్ కణ్ మే అంటే రజ్ అంటే భూమి, కణ్ కణ్ మే కణ కణంలో, తృణ్ తృణ్ కో పులకావాలి భర్ అంటే భూమి యొక్క ఈ అణువు కణ కణంలో, తృణ్ తృణ్ కో అంటే మన యొక్క మొక్కలు కానీ విత్తనాలు కానీ మొలకెత్తి భూమిని నింపివేస్తాయి. पकड़वारी की धारा जलता है मेरा मन जाओ रे सब मुझे घेर कर गाओ सावन इंद्रधनुष के झूले में झूले मिल सब जन फिर आए जीवन में सावन मन भावन. पकड़वारी की धारा झूलता है. పకడ్వారికి ధార అంటే మనకు వర్షం పడినప్పుడు ఆ వర్షపు ధారలను పట్టుకో అని మేరా మన్ మన మనసు ఉవ్విళ్ళూరుతుంది. మనం వర్షాకాలంలో వర్షాలు వచ్చి ఆగిపోయినప్పుడు నీటి ధారలను మనం అడ్డుగా కట్టలేసి ఆడుకుంటాం. ఆ విధంగా ఆవరే సబ్ ముజే ఘేర్ కర్ గావో సావన్ రండి మీరందరూ నాతో కలిసి ఈ శ్రావణ మాసం గురించి అందరూ కలిసి పాడుకుందాం. ఇంద్రధనుస్కే ఝూలే మే ఝూలే మిల్ సబ్ జన్. ఇంద్రధనస్సు మన ఇంద్రధనస్సు 7 రంగులు ఆకాశంలో ఏర్పడుతుంది వర్షం వచ్చినప్పుడు. దాంట్లో అందరం కలిసి ఊయల ఊగుదాము. ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మన్ భావన్ మన జీవితంలో మళ్ళీ రావాలి. సావన్ మన్ భావన్ అంటే శ్రావణ మాసము, మన మనసుని దోచుకునే ఈ శ్రావణ మాసము మళ్ళీ రావాలి. విద్యార్థులారా, ఇక పాఠ్యాంశం వివరణ అయిపోయింది. ఇది 1వ భాగము. 2వ భాగంలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన నోట్స్ నేను చేసి ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను. ఈలోపు మీరు దీన్ని బాగా నేర్చుకోండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.